లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి మొత్తం ఎట్లుంది ఏంది సంగతి, సన్సెట్ ఇట్లా మంచి వస్తుంది ఇప్పుడు మొత్తం చూసి. బా బీచ్ అయితే ఎంత చల్లగా ఉంది. ఫుల్ చిల్. ఇప్పుడైతే సన్సెట్ ఇట్లా వచ్చింది మన బ్యాక్ సైడ్ సన్సెట్. మనం కింద మునిగింది సముద్రంలో. చూసారా, రెండు ఒకటేసారి క్యాప్చర్ ఎలా చేసాం. ఇలా ఉంటుంది మనతోని. ఫోన్ ఉంటే 100 దగ్గర ఇట్లా చేయొచ్చు అంటారేమో కానీ ఇక అంటారు, మనమైతే చేస్తున్నాం. ఇక ఇలాంటి సముద్రంలో మునిగింది సన్సెట్ ఎలా బాగుంది. వావ్, ఆహా, బీచ్లో ఎంజాయ్ చేయడం నాకు చాలా ఇష్టం. కానీ మన దగ్గర మన తెలంగాణలో అయితే ఇంత మంచిగా సెట్ ఎంజాయ్ చేయడం అందుకే ఇష్టం కూడా మాగా ఎంజాయ్ చేయడానికి. విశాలం ఓడైతే వానికి ఆనందంకి హద్దు లేదు, బుద్ధకి సిగ్గు లేదు అన్నట్టు. బ్రో, ఈ రీల్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నా. ఎవరైతే కామెంట్లో ఈ రీల్కి ఏ సాంగ్ సెట్ అవుతుందో అని చెప్పారనుకో, వాళ్ళకి మాత్రం గివ్ అవే ఇయ్యా. మనకి అంత ఇచ్చేది లేదు కానీ సాంగ్ అయితే ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటా వీడియో మీద. ఫుల్ చిల్. ఇప్పుడైతే సన్సెట్ ఇట్లా వచ్చింది మన బ్యాక్ సైడ్ సన్సెట్. మనం కింద మునిగింది సముద్రంలో. చూసారా, రెండు ఒకటేసారి క్యాప్చర్ ఎలా చేసాం. ఇలా ఉంటుంది మనతోని. ఫోన్ ఉంటే 100 దగ్గర ఇట్లా చేయొచ్చు అంటారేమో కానీ ఇక అంటారు, మనమైతే చేస్తున్నాం. ఇక ఇలాంటి సముద్రంలో మునిగింది సన్సెట్ ఎలా బాగుంది. వావ్, ఆహా, బీచ్లో ఎంజాయ్ చేయడం నాకు చాలా ఇష్టం. కానీ మన దగ్గర మన తెలంగాణలో అయితే ఇంత మంచిగా సెట్ ఎంజాయ్ చేయడం అందుకే ఇష్టం కూడా మాగా ఎంజాయ్ చేయడానికి. విశాలం ఓడైతే వానికి ఆనందంకి హద్దు లేదు, బుద్ధకి సిగ్గు లేదు అన్నట్టు. ఇగో ఇదైతే ఒంగోలు. ఇక్కడ సైడ్ అయితే బీచ్ వస్తుంది, ఇక్కడ సైడ్ ఏమో అది ఉంటుంది. మళ్ళీ ఇది వచ్చేసి ఏంటంటే వీటిని రొయ్యల చెరువులు అంటారు. రొయ్య చెరువు క్రేజీ ఉందిగా ఒంగోలు. ఇదైతే ఇక్కడ సైడ్ రోడ్ దాటినాక మనకేముందంటే చూపిస్తా చూడండి. అయితే మా కారు పెట్టినాం. బా ఎంత విశాలంగా ఉంది, ఎవ్వరు లేరు. ఇదేమో ఉప్పు చెరువు. ఇది ఉప్పు చెరువు చూసిరా ఎవరన్నా? ఇట్లుంటుంది ఉప్పు చెరువు. టాటా సాల్ట్, మ్యాజిక్ సాల్ట్, అన్ని సాల్ట్ ఇగో ఇవే.